హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అటు ఇటు మంచం మోసటాలకు తెల్లారిపాయే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అంతా సవ్యంగా జరుగుతోంది. దిగ్విజయంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఎత్తిన తడిగుడ్డ వేయబోతున్నాడు బాబు. మన పవర్ బాబు నటించిన ఉత్తుత్తి భగత్ సింగ్ సేఫ్గా అండమాన్లో ల్యాండ్ అయింది. బాక్స్ ఆఫీస్ పైకి సునామీ రాబోతుంది అన్నారు. సునామీ వచ్చింది. బెనిఫిట్ షోకి 500 ఎత్తుకెళ్ళింది. డిస్ట్రిబ్యూటర్లని ముంచింది. తుఫాను చూడబోతున్నారు అన్నారు. ఆ తుఫాను బెనిఫిట్ షోకి తీరం దాటింది. తెల్లవారాక తుంపర్లు పడుతున్నాయి. సంతలో గింజన్ నమ్మి ఇల్లాల్ని పోగొట్టుకున్నట్టయింది పరిస్థితి. ఈర సైనికులు టికెట్లు పరాపరా సింపుతారని వాళ్ళ కోసమే ప్రత్యేకంగా రీమేక్ తీశారు. టికెట్లు సింపకుండా సినిమాకి సింపారు. ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే ఆడవు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఉంటేనే సినిమాలు ఆడతాయి. తలుపులు తినేవాడికి అప్పడాలు ఇచ్చినట్లుంది. సోలో రిలీజ్, కావాల్సినన్ని ప్రీమియర్లు, ఆస్తులు తాకట్టు పెట్టుకునే రేంజ్లో టికెట్ రేట్లు, భారీ హైప్, బ్లాక్ బస్టర్ టాక్ ఇన్ని ఉన్నా కూడా యథావిధిగా 40 కోట్లు బొక్క పెట్టాడు. అలాంటిది రొట్టె రీమేక్కి డిజాస్టర్ టాక్ వస్తే వదిలిపెడతాడా? అన్ని డిజాస్టర్ రికార్డులు లేపేస్తున్నాడు. అలాగని ఇప్పుడేం తక్కువ లేదు. బెనిఫిట్ షోకి అరగుండు గీకాడు. సోలో రిలీజ్, పైగా ఎడతెరపి లేని హాలిడేస్. అయినా సరే డే 1 కలెక్షన్స్ లేవు. సరిగ్గా ఇదే టైంలో సంపూర్ణేష్ బాబు ఆర్ నారాయణమూర్తి సినిమాలు రిలీజ్ అయితే ఈజీగా ఆడేస్తాయి. కానీ బాబు సినిమాకి టికెట్లు కాదు, సిత్తు కాగితాలు చింపే వాళ్ళు కూడా లేరు. రెండో రోజే చాలా చోట్ల సినిమాని పీకేసి పాత సినిమాల్ని రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు ముక్కి మురిగి 50 కోట్లు రాబట్టాడు. అది కూడా బెనిఫిట్ షోస్కి 500 పెడితే. లేదంటే సంపూర్ణేష్ బాబు కలెక్షన్లు కూడా వచ్చేవి కాదు. పైగా వయసు తప్పినా వయ్యారం తప్పలేదని ఈ రొట్టె రీమేక్కి హైప్ లేకపోయినా కూడా ఒక్కో టికెట్కి 500 పెట్టి మళ్ళీ రెగ్యులర్ షోలకు కూడా హైక్స్ ఇచ్చాడు. జనాల సంగతి పక్కన పెడితే థియేటర్లో ఈగలు కూడా బాబు దెబ్బకి పారిపోయాయి. ఈగల మందు మిగిలిందని సంబరపడాలో, జనాలు లేరని బాధపడాలో అర్థం కావట్లేదు డిస్ట్రిబ్యూటర్లకి. ఇలాగైతే వీర సైనికులు కాలర్ ఎగరేసేదెట్టా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. రీమేక్ సినిమాలు తీసి మెడ గోక్కొని బాగా అలసిపోయాడు బాబు. మెడ గోక్కొని బాబు ఎంత కష్టపడ్డాడో కానీ థియేటర్లో ఆ గోకుడు చూడలేక జనాలు నానా కష్టాలు పడ్డారు. ఇంత కష్టపడిన బాబు కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఆ మెడ గోక్కునే విధానాన్ని బట్టి చూస్తే ఒక 30-40 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మొత్తానికి ఉత్తుత్తి భగత్ సింగ్ సినిమా కాంతి వేగంతో అస్సాం వైపు దౌడు తీస్తోంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అస్సాం కాదు, ఏకంగా అండమానే అని అర్థమవుతుంది. అయితే ఈ లోపల దురంధర్ 2 కూడా వచ్చేసింది. ఇది రీమేక్ స్టోరీ అని నాగిపోతుందని ముందే తెలుసు. అయినా పోటీకి దింపారు. దురంధర్ వల్ల నాగిపోయిందని చెప్పొచ్చు అనుకున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దురంధర్ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. నిన్న మధ్యాహ్నం నుంచే తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దురంధర్ వల్ల ఫ్లాప్ అయింది అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. నిజమైన రంకులాడికి నిష్టలు మెండు అని అన్ని సినిమాలు దురంధర్కి భయపడి పోస్ట్పోన్ చేసుకున్నా బాబు మాత్రం ఎక్కడా దగ్గలేదని, 2 తెలుగు రాష్ట్రాల్లో బాబుని కొట్టేవాడే లేడని రొట్టె ఎలివేషన్లు ఇచ్చారు. కట్ చేస్తే హిందీ వర్షన్తోనే బాబుకి చుక్కలు చూపించింది దురంధర్. హైదరాబాద్లో బాబు సినిమాకి డే 1 1.5 కోటి గ్రాస్ వస్తే దురంధర్కి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. దురంధర్ వస్తే వచ్చే చిల్లర కూడా రాదని మనం బరంపురం తెలుగువారంతా తెలుగు సినిమాకే సపోర్ట్ చేయాలని లేని భాషాభిమానాన్ని నూరిపోశారు. అయ్యవారి దున్నపోతూ తానేం చెయ్యదు, ఇంకో దాన్ని చెయ్యనివ్వదని వీళ్ళు హిట్టు కొట్టలేరు, ఇంకొకరు హిట్టు కొడితే ఓడ్చుకోలేరు. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న అరగదన్నట్టు బాబు సినిమాకి గ్రహాలు గందరగోళంలో పడ్డాయి. డబ్బింగ్ సినిమా చేతిలో ఘోర పరాభవం తప్పలేదు. ఓన్లీ హిందీ వెర్షన్తోనే బాబు సినిమాకి చుక్కలు చూపించింది. మొదటి రోజే బాబుకి లాంగ్ రన్లో సాధ్యం కాని కలెక్షన్లు రాబట్టింది. బాబు లాంగ్ రన్ కలెక్షన్స్ని ఫేక్ పోస్టర్లు వేసినా కూడా సాధ్యం కాని రేంజ్లో డబుల్ మార్జిన్తో లేపేసింది దురంధర్. కర్ణాటకలో మొదటి రోజే బాబు సినిమాని పీకేస్తే దురంధర్ ఇండస్ట్రీ హిట్ వైపు వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో లేకపోయినా హిందీలోనే చూస్తున్నారు. హిందీ పెద్దమ్మ భాష అని చెప్పడం బాబు చేసిన పెద్ద తప్పు. 3 రోజుల్లోనే పెద్దమ్మ పిల్లోడు 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు. కానీ బాబు సినిమాకి 3 రోజులకి కలిపి 70 కోట్లు కూడా రాలేదు. దురంధర్ రికార్డు లేపాలంటే హరోంహర రైస్ మిల్లు, ఎల్కేజీ,
ఉత్తుత్తి భగత్ సింగ్ ఈ 3 సినిమాల కలెక్షన్లు కలిపినా కూడా సాధ్యమయ్యేలా లేదు. హాలిడేస్లో కూడా ఖాళీ థియేటర్లు పెట్టగల సమర్థుడు మన పవర్ బాబే. దీనికి పెద్ద రీజన్స్ ఏమీ లేవు. బాబుకి అంత మార్కెట్ లేదు. అన్ని రీమేక్ రొట్టె సినిమాలు చేసి ఉన్న మార్కెట్కి కూడా బొక్క పెట్టుకున్నాడు. బాబు సినిమాల్లో మెడగొక్కునేది పొలిటికల్ డైలాగులు, పావలా ఎలివేషన్లు తప్ప కంటెంట్ ఏం ఉండదని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. బాబు సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే పరిస్థితి అస్సలే లేదు. ఇవే రీజన్స్. సినిమాకి పోస్టర్లు కూడా వేయలేని రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. 100 కోట్ల గ్రాస్ దాటితే వేద్దామని ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఆ 100 దాటేసరికి ఇంకో ఉగాది వచ్చేలా ఉంది. ఫేక్ పోస్టర్ వేయలేదు, అదే సంతోషం. మొత్తానికైతే పెద్దమ్మ భాష బాబుకి పెద్ద బొక్క పెట్టింది. మరి మా పెద్దమ్మే కదా పర్లేదంటాడో, లేదంటే సీజ్ ద పెద్దమ్మ బలవంతంగా మనపైన రుద్దడం ఏంటి అంటాడో చూడాలి. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.